భక్తి అంటే కేవలం ఆలయాల్లో పూజలు చేయడమే కాదని మనసులోని ఆరాధనను వినూత్నంగా వ్యక్తం చేయొచ్చని హైదరాబాద్కు చెందిన వందన నిరూపిస్తున్నారు. చిన్న బియ్యపు గింజపై శ్రీరామనామాన్ని లిఖించడం ఎంతో కష్టం, కానీ అదే పనిని ఆమె గత 10 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ప్రతి గింజపై శ్రీరామ అని రాయడం ద్వారా తన భక్తిని అక్షరాల రూపంలో చాటుతున్నారు. ఏడాదిలో 8 నెలలు కష్టపడి బియ్యపు గింజలపై పేరును రాస్తున్నారు. గత 10 ఏళ్లలో 12 లక్షలకు పైగా బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని లిఖించి 300కు పైగా దేవాలయాలకు అందజేశారు. ఈ ఏడాది శ్రీరామ నవమిని పురస్కరించుకుని 1,72,000 గింజలపై పేరు రాసి 132 ఆలయాలకు పంపిణీ చేశారు. భక్తిని కొత్త రూపాల్లో వ్యక్తం చేయొచ్చని నిరూపిస్తున్న వందనతో మా ప్రతినిధి అనుష ముఖాముఖి. తమ ఇష్ట దైవాలపై భక్తిని ఒక్కొక్కరు ఒక్కోలా చాటుకుంటారు. ఒకరు పూజలు వ్రతాలు చేస్తే మరొకరు సేవా మార్గంలో వెళ్తుంటారు. అయితే హైదరాబాద్కి చెందిన వందన మాత్రం తమ ఇష్ట దైవమైన శ్రీరామునిపై ప్రత్యేకంగా భక్తిని చాటుకుంటుంది. బియ్యపు గింజపై శ్రీరామ నామాన్ని లిఖిస్తూ 10 సంవత్సరాలుగా కూడా ఇదే కొనసాగిస్తున్నారు. సో ఈ ఏడాది శ్రీరామ నవమిని పురస్కరించుకొని 132 దేవాలయాలకు 1,72,000 శ్రీరామ నామాన్ని లిఖించిన బియ్యపు గింజలను పంపిస్తున్నారు. సో ఈ భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమైంది, అసలు దశాబ్ద కాలంగా ఎలా దీనిని చేస్తున్నారు, ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి మనతో పాటు వందన గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దశాబ్ద కాలంగా బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని లిఖిస్తూ మీ భక్తిని చాటుకుంటున్నారు. అసలు దీన్ని ఎందుకు ఎంచుకున్నారు? రాముడి పైన భక్తితో విశ్వాసంతో ప్రతి ఒక్కరూ ఉండాలి. అలాంటిది చిన్నప్పటి నుంచి రాముడి సేవలో ఉన్నందువలన ఆ భగవంతుడు భక్తిని మెచ్చి నా భర్త ద్వారా ఈ శ్రీరామ సందేశాన్ని మా కుటుంబానికి ఇచ్చారు. దాంతో నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే శ్రీరామ నామం అన్ని భయాలను పోగొట్టి ధర్మ మార్గంలో మనల్ని నడిపిస్తుంది. ఆ రామనామాన్ని వ్రాయడం మా కుటుంబం చేసుకున్న అదృష్టం. మొదటగా మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు దీన్ని, అంటే బియ్యపు గింజపై శ్రీరామ నామాన్ని లిఖించాలని? సో అప్పుడు డిసైడ్ అయినప్పుడు మీరు దేవాలయాలకు పంపిణీ చేయాలని అనుకున్నారా, లేకపోతే జస్ట్ రాద్దామని అనుకున్నారా? ఫస్ట్ 2016 నవంబర్ 21న శ్రీరామ అని రాసే 3 అక్షరాల ప్రయాణాన్ని మొదలు పెట్టాను. దాంతో ఒంటిమెట్టకి మాత్రమే 5 దేవాలయాలకు మాత్రమే అనుకున్నాను. కానీ భగవంతుడు నా చేత 10 సంవత్సరాలు ఈ సేవ చేయించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ దశాబ్ద కాలంలో శ్రీరామ నామాలు రాసిన సంఖ్య 12,22,222. ఈ మార్చిన 27న జరగబోయే శ్రీరామనవమ కళ్యాణం కోసం ఇప్పటి వరకు 1,72,222 బియ్యపు గింజల పైన శ్రీరామనామాన్ని రాశాను. ఈ నామాన్ని రాయడం ఎంతో ఆనందదాయకం. అలాంటిది శ్రీరామ నామాలను 132 ఆలయాలకు అందజేశాను. ఇప్పుడు నార్మల్ గా మన బియ్యపు గింజ చూసుకుంటే చిన్నగా ఉంటుంది. సో దీనికి వాడేది కూడా అదే వాడుతుంటారా? దానికోసం రాయడానికి ఎలాంటి పెన్నులను ఉపయోగిస్తుంటారు? దీన్ని కూడా బియ్యపు గింజల పైన రాయొచ్చమ్మా. మనము అన్నం వండుకునే బియ్యపు గింజల పైనే అక్షంతులు అంటే మనం దాన్నే వాడుకలోగా చేసుకుంటాము. కాకపోతే ఈ కఠోర దీక్ష 10 మందికి రామనామం గురించి చెప్పాలి అంటే మామూలు బియ్యపు గింజ 3 నెలలకు మించి ఉండదు, పురుగు వస్తుంది. అలాంటిది మనం స్వామికి భక్తితో సమర్పించలేం కదా. అందుకని నేను బాస్మతి బియ్యాన్ని ఎంచుకున్నాను. భక్తితో స్వామికి ఏది సమర్పించినా స్వీకరిస్తాడు అన్నది నా ఆలోచన. ఎందుకంటే భక్త కన్నప్ప కన్నునే సమర్పించినప్పుడు మనం భక్తితో శ్రీరామాని సమర్పిస్తే ఆయనని మనం ప్రసన్నం చేసుకుంటాడు. అందుకని నేను ఈ బాస్మతి బియ్యం పైన రాస్తున్నాను. దీనికి ఇంజనీర్స్ పెన్ అని ఉంటుంది, రోటరింగ్ ఐసోగ్రాఫ్ పెన్ను. ఈ పెన్నుతో రాసిన దానివల్ల ఈ పెన్ను పైన అక్షరాలు తుడిచిపోవు, ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఆ బియ్యం ఉన్నంత వరకు అవి అలాగే ఉంటాయి. ప్రతి ఇయర్ కొన్ని దేవాలయాలు, ఈసారి 132 అంటే గత ఏడాది కొన్ని దేవాలయాలకు, అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే ఈ దేవాలయాలకే పంపాలని వాళ్ళు ఏమన్నా మీకు అడుగుతారా, లేకపోతే మీరే పంపిస్తుంటారా? నేనే అందరికీ మెసేజ్ చేస్తాను. ఎందుకంటే ఆధ్యాత్మిక చింతన ఎవరికి ఉంది అనే దాని మీద నేను కొంతమందిని ఎంచుకుంటాను. ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో 320 ఆలయాలకు ఈ కళ్యాణ తలంబ్రాల నామాలను పంపించాను. ఆధ్యాత్మిక సమాచారంలో అయితేమి, ఫేస్బుక్ లో అయితేమి, ఎవరైతే మనకు ఎలా భక్తి ఉంది, ఇది భక్తి
భక్తి గల్ల వాళ్ళకు మాత్రమే చేరాలండి, ఎందుకంటే ఇది వెలకట్టలేని భక్తి. అందుకని నేను దీన్ని ఆధ్యాత్మిక రామ భక్తుల చేతుల మీదుగా వాళ్ళ కుటుంబాలు బాగుండాలి ఆ ఉద్దేశంతో ఇంతటి బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టాం. ఓకే, సో శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ దేవాలయాలకు పంపిస్తుంటారు. అయితే అంటే ఏ సందర్భంలో వేస్తుంటారు? మొదటి తలంబ్రాలు ఇవే పడతాయా, లేకపోతే ఎట్లా? ఒకవేళ అక్కడ యూజ్ చేసిన తర్వాత వాళ్ళు గుడిలోనే పెడతారా, లేకపోతే ప్రజలకి పంపిణీ చేస్తుంటారా? ఇవి ముత్యాల తలంబ్రాల లాగానే ఇప్పుడు వరకు 10 సంవత్సరాల వరకు వీటిని అలాగే స్వామివారికి కైంకర్యం చేశారు. అందులో చాలా ఆనందం. ఒకేసారి 1,00,000 తలంబ్రాలు అలా పడుతూ ఉంటే భక్తుల ఆనందం అంతా ఇంత కాదు. మేము ఇన్ని సంవత్సరాలు పడిన కష్టమంతా కూడా ఆ భక్తిలో ఇదైపోతూ ఉంటే, స్వామి రామ ఇంతకన్నా ఏమి భాగ్యము, మాకు ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించావు అని అనుకుంటారు. నాకు కూడా ఒక కోరిక ఉంది, ఈ తలంబ్రాలు ప్రతి ఒక్క భక్తులు ఎవరో ఒకరు రాయండి. ఎప్పటికీ తరిగొండ వేంగమాంబ ముత్యాల హారతిలా శ్రీరామనామ కళ్యాణ తలంబ్రాలు ఎవరో ఒకరు భక్తులు ఇది కొనసాగిస్తూ ఉంటే ఆ రాముడి కరుణా కటాక్షాలు మన అందరిపైన ఉంటాయి. ఎందుకంటే నేను బలంగా నమ్ముతున్నాను, రామయ్య ఆశీస్సులు మన అందరిపై ఉండబట్టి ఇంతటి కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాము. ఎవరో ఒక భక్తులు కనీసం పుస్తకాల్లో అయినా వ్రాయండి, మనకు అది శ్రీరామ రక్ష అవుతుంది. మన కుటుంబాలను కాపాడగలిగే ఏకైక మార్గం రాముడు నడయాడిన ధర్మ మార్గం. ఈ ధర్మ మార్గంలో దీన్ని ప్రతి ఒక్కరి దరికి చేర్చాలనేది నా ఆకాంక్ష. సో ఈ ఏడాది 1,72,000 బియ్యపు గింజల పైన శ్రీరామనామాన్ని లిఖించారు. ఎంత టైం పట్టింది అంటే వీటిని రాయటానికి, ఇవన్నీ పూర్తి చేయడానికి? ఇవి రాయడానికి 8 నెలలు పట్టిందండి. చాలా భక్తి శ్రద్ధలతో ఇలా రాశాను. అంతా రాసిన తర్వాత ఆ రామయ్యకి సమర్పించబోతుంటే ప్రతి ఒక్క ఇవి చేరిన ప్రతి ఒక్క భక్తుల ఇళ్లల్లో వాళ్ళు కోలాహలంగా ఇలా చేయడం ఇంకా ఆనందము. 10 సంవత్సరాలుగా రామయ్య పెండ్లి వేడుకకి మా ఇంటి నుంచి ఇలా తలంబ్రాలు రాసి పంపించడం ఏ జన్మ పుణ్యమో ఏ జన్మ వరమో, అందుకే నాకు అంత ఆనందంగా ఉంది. ఓకే, సో మీరు 10 సంవత్సరాలలో 12 లక్షలకు పైగా బియ్యపు గింజల పైన మీరు శ్రీరామనామాన్ని లిఖించారంటే యావరేజ్ గా ప్రతి ఇయర్ 1,00,000కు పైగానే మీరు బియ్యపు గింజల పైన రాస్తుంటారు. యావరేజ్ గా ఎన్ని గంటలు ఇది రాయటానికి మీరు ప్రతిరోజు కేటాయిస్తారు? రోజుకి 10 గంటలు కూర్చోవాలండి. 10 గంటలు కూర్చోకపోతే ఈ కార్యక్రమాన్ని చేయలేను. ఎందుకంటే మనకు కుటుంబము ముఖ్యము, కుటుంబ బాధ్యతలు ముఖ్యము. ఫంక్షన్ కి వెళ్లాల్సిన రోజు ఉంటది. నేను విలాసాలవంతమైన జీవితాన్ని ఎప్పుడూ ముగించేశాను. ఎందుకంటే నా జీవితం రాముడితోనే ముడిపడాలి అన్న ఉద్దేశంతో నెలకి 20 రోజులు కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఒక రోజు పని ఎక్కువ ఉన్న రోజు రాయలేనప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. దశాబ్ద కాలం ఇప్పుడు పూర్తయింది. సో ఇంకెన్ని సంవత్సరాలు కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు? అంటే దీనికి ఏమైనా పర్టికులర్ పీరియడ్ అని పెట్టుకున్నారా ఇంతకాలం చేయాలి అనేసి? ఏం లేదండి. ఫస్ట్ 10 గింజలు రాసినప్పుడు 100 గింజలు రాసినప్పుడు మా వారు నాకు సపోర్ట్ చేశారు. నువ్వు 100 రాయి 200 రాయి అన్నారు. అలాంటిది ఈ రోజు లక్షల్లో రాశాను. 12 లక్షలు దాటిపోయింది. కాకపోతే నాకు ఒక చిన్న కోరిక, రాముడు వనవాసంలో చాలా ఆయన మనస్ఫూర్తిగానే చేశాడు. అలాంటి మనస్ఫూర్తి కూడా మనం కూడా ఒక భక్తిలో నడిస్తే ఎలా ఉంటది? వనవాసం, రామయ్య చేసిన వనవాసాన్ని మనం భక్తితో భక్తి వనవాసంలో ఈ శ్రీరామనామ తలంబ్రాలను రాసి భక్తుల దరికి చేర్చి ఈ రామనామాన్ని ఇలా ప్రచారం చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆ రామయ్య సేవలో తరించాలి అన్న కోరిక. ఆ రామయ్య చెప్పినంత వరకు చేస్తాను. ఇంకా కూడా ఈ వనవాసం అయిపోయిన తర్వాత దేవుడు నా చేతికి శక్తి, కంటికి శక్తి ఇచ్చినంత వరకు ప్రతి శ్రీరామనవమికి రాయాలని కోరికైతే ఉంటది. కాలం కలిసి రావాలి, భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలి. నామాన్ని లిఖించి పంపించిన గింజలు ఏ ప్రధాన దేవాలయాలు ఏవి ఉంది? తొలుత ఒంటిమెట్ట ఇచ్చామండి. ఆ ఒంటిమెట్టలో ఆ రామయ్య ఆశీస్సులు నా పైన వచ్చాయి. ఎందుకంటే అక్కడ మూల విరాట్ దగ్గర ఈ 1,00,000 గింజల్ని అలా స్వామికి సమర్పిస్తుంటే ఆ స్వామి నా చేతులకి వైబ్రేషన్ ఇచ్చారు. అది ఇప్పటికీ మర్చిపోలేను. అదేవిధంగా మన సీతారామాంజనేయ స్వామి కొండాపూర్ టెంపుల్లో కూడా ఇలా 1,00,000 నామాలు ఇచ్చాను. అలాగే సూలూరుపేటలో బాలాంజనేయ స్వామి టెంపుల్ కూడా ఇచ్చాను. అలాగే 2023 భద్రాద్రిలో కూడా
ఆ లక్షనామాలు స్వామికి సమర్పించడం, అయోధ్యలో భూమి పూజకి 50,000 పైన బియ్యపు గింజల్ని అక్కడికి చేర్చడం, ఇదంతా ఎంతో ఆనందం ఈ రామయ్య సేవలో తరించడం అనేది. నేను ఒక్కటే కాదు, అందరికీ దీన్ని ఏమి రుచిరా శ్రీరామనామం ఏమి రుచిరా అన్నారు. ఆ రుచిని అందరికీ పంపిస్తున్నాను, ఆ రుచి చూడమని చెప్పి. సో ఇది వందన గారు చెప్తున్న విషయాలు. అంటే శ్రీరామ అని వనవాసం 14 సంవత్సరాలు అయితే, అదే భక్తి వనవాసం అంటే 14 సంవత్సరాల పాటు కూడా తాను చేస్తానని, ఇప్పటి వరకు 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. మరో 4 సంవత్సరాలు కూడా ఈ బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని లిఖిస్తూ శ్రీరామనవమి సందర్భంగా దేవాలయాలకు కూడా పంపిస్తామని అంటున్నారు. సో ఈ 10 ఏళ్ల కాలంలో 12 లక్షలకు పైగా బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని లిఖిస్తూ సో తన శ్రీరామునిపై తన ప్రత్యేకమైన భక్తిని చాటుకుంటుంది హైదరాబాద్ చెందిన వందన. కెమెరామెన్ నరేందర్ తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.